రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. వెంకటాపాలెం ఉద్దండరాయునిపాలెంలో ఆయన పర్యటించారు. అంగన్వాడీ హెల్త్ సెంటర్ల నిర్మాణ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్లు పూర్తి చేశామన్నారు. రాజధాని రైతులకు రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 69,421కి గాను 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 7,899 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రోజు 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. గడిచిన 21 రోజుల్లో 240 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేస్తుంది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పూర్తయింది, బిల్డింగ్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినా, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు